అత్తారింట్లో సవతి అక్కా చెల్లెళ్ళు రెండవ భాగం. మంచి ముహూర్తానికి సితారా వీరేష్కు, లత ఆకాష్లకు పెళ్లి జరిపిస్తారు. సవతి అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకే అత్తారింట్లో కోడళ్లుగా అడుగుపెడతారు. తన కూతురితో పాటు సమానమైన అదృష్టం సవతి కూతురికి దక్కినందుకు అసూయతో కుళ్ళుకుంటుంది రవణమ్మ. తల్లి మనసులోని వేదన అర్థం చేసుకున్న లత, అమ్మా నువ్వేం బాధపడకు, ఆ సితారకి దక్కిన ఈ అదృష్టం ఎక్కువ కాలం నిలబడనివ్వను. దాన్ని అతి తొందరలోనే ఈ ఇంటి నుండి బయటకి గెంటిస్తాను, చూస్తూ ఉండు. ఆహా, తొందరగా ఆ పని చెయ్యవే, అప్పుడే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అత్తారింట్లో తన బెడ్రూంలో కూర్చుని ఆలోచిస్తూ ఉంది సితార. మనసులో, కలలో కూడా ఇలాంటి అదృష్టం నన్ను వరిస్తుందని, నాకు ఇంత మంచి జీవితం దొరుకుతుందని అనుకోలేదు. అప్పుడే గదిలోకొస్తాడు వీరేష్. సితారని చూసి, సితారా, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సితార లేచొచ్చి భర్త కాళ్ళకి నమస్కరిస్తుంది. ఏంటిది? కృతజ్ఞత తెలుపుకుంటున్నానండి. దేనికి? నన్ను పెళ్లి చేసుకున్నందుకు. అలా అయితే నన్ను పెళ్లి చేసుకున్నందుకు నీకు కూడా నేను కృతజ్ఞత తెలుపుకోవాలి కదా. నా పరిస్థితి వేరులేండి. ఏంటా పరిస్థితి? ఏం లేదులేండి అని భర్త భుజంపై తలపెట్టి అతని ప్రేమని ఆస్వాదిస్తూ ఉంది. మరోవైపు లత వాళ్ల బెడ్రూంలో లత కోపంగా ఉంది సితారని తలుచుకొని. ఏంటి డియర్, మొదటి రాత్రి సంతోషంగా ఉండాలి కానీ కోపంగా ఉన్నావేంటి? ఏవండి, మీ అన్నయ్య మా అక్కని పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. ఏ చేసుకుంటే ఏమైంది? ఒక చెల్లెలిగా నేను నా అక్క గురించి ఎవరికీ చెప్పకూడదు, కానీ మీరు నా భర్త కాబట్టి మన మధ్య ఎటువంటి దాపరికాలు ఉండకూడదు కాబట్టి చెప్తున్నా. ఏంటా విషయం లత, అంత సీరియస్గా చెప్తున్నావు? మా అక్క జాతకం మంచిది కాదండి, అందుకే తనకిన్నాళ్ళు పెళ్లి కాలేదు. అంటే? తనే ఇంట్లో అయితే అడుగు పెడుతుందో ఆ ఇంట్లో వాళ్ళకి ఎవరో ఒకరికి ఏదో ఒక గండం ఉంటుంది. ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు, ఆ ఇల్లు అనగారిపోతుంది. ఆల్రెడీ పెళ్ళైపోయిందిగా, ఇప్పుడేం చేసేది? ఒక చెల్లిగా నేను ఈ మాట చెప్పకూడదు, కానీ నా అత్తింటి మంచి కొరి చెప్తున్నా. మా అక్కకి మీ అన్నయ్య చేత విడాకులిప్పిస్తే ఈ సమస్య తీరిపోతుంది. అలా చేయటం బాగోదు కదా, పాపం మీ అక్క జీవితం నాశనం అవుతుంది. చెయ్యకపోతే మీ కుటుంబం నాశనం అవుతుంది కదండి. దాని గురించి ఏం చెయ్యాలో నెమ్మదిగా ఆలోచిద్దాంలే, తొందరపడి పొరపాటుగా నిర్ణయం తీసుకోకూడదు అని చెప్పడంతో మౌనంగా ఉండిపోయింది లత. తెల్లారింది. సితార ఉదయాన్నే లేచి ఇల్లంతా ఊడ్చి ముగ్గులేసింది. లత మాత్రం బారెడు పొద్దెక్కే వరకు ముసుగు తన్ని పడుకుంది. సితార అత్తామామ, రవణమ్మ పొద్దున్నే నిద్రలేచి హాల్లో వచ్చి కూర్చున్నారు. ఏంటోదినా, రాత్రి నిద్ర బాగా పట్టిందా? లేదోదినా, కొత్త చోటు కదా, నిద్ర పట్టలేదు. 2 రోజులు పోతే అలవాటవుతుందిలేమ్మా. అప్పటి వరకు నేనిక్కడిక్కడుండేదన్నయ్య గారు, ఈరోజే మా ఇంటికి వెళ్ళాలి. అంత తొందరేముందోదినా? పొలంలో పనులన్నీ అలాగే ఉండిపోయాయోదినా. అసలే మగదిక్కులేని సంసారమాయే. ఒంటరి ఆడదాన్ని, అన్ని పనులు నేనే చేసుకోవాలి. ఇంతలో సితార కాఫీ తీసుకొచ్చి వాళ్ల ముగ్గురికి ఇచ్చింది. కాఫీ తాగుతూ అత్త శ్యామల, ఆహా, కాఫీ బ్రహ్మాండంగా ఉందమ్మా పెద్ద కోడలా. ఇన్నాళ్ళు మీ అత్త చేతి కాఫీ రుచి చూసి చూసి బోర్ కొట్టేసిందమ్మా. ఈ రోజు నుండి నువ్వు పెట్టిన కొత్త రుచితో కూడిన కాఫీ తాగుతాను. సితారని వాళ్లలా మెచ్చుకుంటుంటే లోపల రవణమ్మకి రగిలిపోతుంది. ఇన్నాళ్ల నుండి కాఫీ పెడుతుంది, ఈ మాత్రం రుచిగా పెట్టటం గొప్పేముందిలే. లత ఇంతకంటే రుచికరమైన కాఫీ పెడుతుంది. ఒక్కసారి తన చేతి కాఫీ తాగారంటే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. అవునా వదినా? అయితే ఆలస్యం ఎందుకు, ఇప్పుడే లత చేతి కాఫీ కూడా రుచి చూద్దాం. అమ్మాయి లత, లత అని వంటగది వైపు చూస్తుంది. లత వంటగదిలో లేదత్తయ్య గారు. ఎక్కడుంది మరి? లత నిద్రపోతుందని చెప్పాలా వద్దా అని రవణమ్మ వైపు చూస్తూ ఉంది సితార. ఏంటమ్మా అడుగుతుంటే చెప్పవే. ఇక తప్పక సితారా, తనింకా నిద్రలేవలేదత్తయ్యా. ఏంటి, ఇంటి కోడలు బారెడు పొద్దెక్కిన నిద్రపోతుందా? వెంటనే రవణమ్మ కూతుర్ని వెనకేసుకొచ్చే పనిలో భాగంగా, చదువుకున్న పిల్ల కావటం వల్ల మొదటి నుండి లతాకి ఆలస్యంగా నిద్రలేవటం అలవాటన్నయ్య గారు. వదిన గారు, కొద్ది రోజులు పోతే మీ పద్ధతులకు అలవాటు పడుతుందిలేండి. అప్పుడే లతాకి మెలకు వచ్చి, కాఫీ కాఫీ
అని కేకలు వేస్తుంది, పుట్టింట్లోని అలవాటు ప్రకారం. అది విని అత్త శ్యామల, ఇదేంటి ఆవిడ కాఫీ పెట్టి మాకివ్వాల్సింది పోయి కాఫీ కావాలని కేకలేస్తుంది? చెప్పాను కదా వదినా, నా కూతురు ఇంకా పుట్టింట్లోనే ఉన్నాననుకుంటుంది. సితారా, వెళ్ళి మీ చెల్లిని లేపమ్మా. సితార లత బెడ్రూమ్కి వెళ్ళింది. చెల్లి, చెల్లి, నిద్రలే, అత్తయ్యగారు పిలుస్తున్నారు. ఆ మాట చెవిన పడగానే ఉలిక్కిపడి నిద్రలేచింది లత. గబగబా హాల్లోకొచ్చింది. అత్తయ్యగారు పిలిచారంట? మీ అక్క కోడి కూయక ముందే నిద్రలేచి ఇంట్లో పనంతా చేస్తుంటే నువ్వింకా పడుకొనున్నావా? ఇంటి కోడలు లక్షణమేనా అమ్మా ఇది? క్షమించండి అత్తయ్యా, రేపటి నుండి పెందలకడే నిద్రలేస్తాను. సర్లే, నువ్వు వంట బాగా చేస్తావంటగా, ఈరోజు మాకు నీ చేతి వంట రుచి చూపించు. ఆ మాటకి బిక్కమొహం వేసి దిక్కులు చూస్తుంది లత. ఏంటమ్మా, మీ అత్తయ్య చెప్పిన మాట వినిపించలేదా? వంటగదిలోకెళ్ళి వంట మొదలెట్టు. నాకు నాకు వంట చేయటం రాదు మామయ్య గారు. రాదా? మరి ఇందాక మీ అమ్మ నువ్వు కాఫీ చాలా బాగా పెడతావని చెప్పింది. అదొక్కటే వచ్చత్తయ్య గారు. బావుంది సంబరం. ఆ ఒక్కటొస్తే సంసారం నడిచిపోతుందా? ఆడపిల్లకి వంటలన్నీ వచ్చుండాలి కదా. నీ తోటిదే మీ అక్కని చూడు, ఎంత బాగా వంటలొచ్చు. ఇద్దరూ ఒక ఇంటి నుండి వచ్చిన వాళ్లే కదా, తనని చూసైనా నువ్వు వంటలు నేర్చుకోవాలి కదమ్మా. ఆ మాటకి కోపంగా అక్కవైపు చూసింది లత. ఏంటొదినా, నీ మారు కూతురికి ఇంటి పని వంట పని నేర్పావు గాని నీ చిన్న కూతురికి మాత్రం ఒక్క పని కూడా నేర్పలేదా? అత్తమామల దగ్గర కూతురి పరువు పోకుండా ఉండాలని రవణమ్మ, లతా వంటలు నేర్చుకుంటానంటే నేనే వద్దన్నాను వదినా. ఎందుకమ్మా? చదువుకున్న పిల్ల కదా అని. ఏం చదువుకునే వాళ్ళు వంటలు నేర్చుకోకూడదా ఏంటి? ఎంతమంది లేరలా? వంట పని ఇంటి పనిపై దృష్టి పెడితే చదువులో వెనకబడుతుందని అన్నయ్యా. ఎన్ని చదువులు చదివినా ఏదో ఒకరోజు అత్తారింటికి వెళ్లాల్సిందే, వంటలు చెయ్యాల్సిందే. ఈ విషయం మీకు తెలీదా వదినా? ఆవిడ ప్రశ్నకి రవణమ్మ మరో మాట మాట్లాడలేక మౌనంగా ఉంది. చెల్లెమ్మా, నీ వాలకం చూస్తుంటే మారు కూతురు పట్ల నీలో చాలా భేదభావం ఉన్నట్టుందే. అయ్యయ్యో, అలాంటిదేం లేదన్నయ్య గారు, నాకిద్దరూ ఒకటే, ఇద్దరూ సమానమే. అలా అయితే సీతారనెందుకు చదివించలేదు? దానికి చదువబ్బలేదు. ఎంతో బతిమాలాను బడికి పోమని. పోతేగా బదులుగా పొలానికి పోయేది. పోనీ భయానికి ఒక దెబ్బ వేసి బడికి పంపిద్దామంటే తల్లి లేని పిల్లని మారు తల్లి కొడుతుందని నలుగురు నన్నే ఆడిపోసుకుంటారుగా వదినా. నా బాధ ఎవరికి చెప్పుకోను. ఈ సీతార చేసే పనులకి అందరూ నన్నే అపార్థం చేసుకుంటారు అని దొంగ కన్నీళ్లు కార్చింది. అప్పుడు లత మనస్సులో, ఈ సితార కారణంగా అందరి చేత మా అమ్మ పడకూడని మాటలు పడుతుంది అని తల్లి పట్ల జాలి, సితార పట్ల కోపం ప్రదర్శిస్తుంది. రెండూ తన మొహంలో కనిపిస్తాయి. సవతి తల్లి తన గురించి అబద్ధం చెప్తుందని తెలిసినా కూడా ఆమె మాటలు వింటూ సితార మౌనంగా ఉండిపోయింది. సర్లే, ఇక ఊరుకో చెల్లెమ్మా. ఏదో మా అనుమానం నివృత్తి చేసుకుందామని అడిగాంలే, ఏమనుకోకు. పర్వాలేదులే అన్నయ్య గారు, ఇలా మాటలు పడటం నాకు కొత్తేం కాదులే, అలవాటే. అంతా నా కర్మ. సవతి తల్లి కష్టాలు పగవాడికి కూడా రాకూడదు. సీతారని నా కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను. అయినా గాని నాకు అందరి చేత అవమానాలు, చీత్కారాలు, సూటిపోటి మాటలు తప్పలేదు. నువ్వంత బాగా చూసుకుంటే మరి మీ ఊరి వాళ్ళు అలా ఎందుకు అనుకుంటున్నారు? వాళ్లకే వాళ్ళు అనుకోలేదు, ఈ సీతారే వాళ్ళందరూ అలా అనుకునేలా చేసింది. ఊళ్ళో వాళ్ళకి నేను తనని సరిగ్గా చూసుకోవట్లేదని అబద్ధాలు చెప్పేది. తన మాటలు నమ్మి వాళ్ళు నన్ను ఆడిపోసుకునేవాళ్ళు. నీ మాటల్లోని బాధను బట్టే అర్థమవుతుందమ్మా, నువ్వు మారు కూతురు సితారని ఎంత బాగా చూసుకున్నావో. చిన్నతనంలోనే తనేదో తెలిసి తెలియక అలా చేస్తుంటుందిలే, పట్టించుకోకు. చిన్నతనంలోనే కాదన్నయ్య గారు, ఇప్పుడు పెద్దయ్యాక కూడా అలాగే చేస్తుంది. సీతారా, అలా చెప్పటం తప్పమ్మా, ఇంకెప్పుడూ చెప్పకు. సవతి తల్లిపై ఎదురు తిరిగి మాట్లాడటం ఇష్టం లేక ఇన్నాళ్ళు తనే తప్పుగా ప్రవర్తించానని సవతి తల్లి చెప్పిన మాటలు నిజమే అన్నట్టు అంగీకారంగా, సరే అత్తయ్యా. లతాకి సీతారంటే ఎంతో ఇష్టం. అక్క అక్క అంటూ అదంటే పడి చేస్తుంది. కానీ సీతారకి మాత్రం లతపై ఇసుమంతైన ప్రేమ లేదొదినా. అవన్నీ తెలిసి కూడా ఇన్నాళ్లుగా నేను
నా కూతురు సర్దుకుపోయి భరిస్తున్నాం. చెల్లెమ్మా, పెద్దదానివి, నువ్వే పెద్ద మనసు చేసుకుని అవన్నీ పట్టించుకోకుండా వదిలి ఇప్పుడు ఇద్దరూ మా ఇంటి కోడళ్ళయ్యారు కదా, ఇక మేం చూసుకుంటాంలే, నువ్వు బెంగ పెట్టుకోకు. ఇంకా అది తప్ప నేను మాత్రం చేసేదేముందన్నయ్య గారు? అని గొప్ప మనసున్నదానిలా మాట్లాడుతుంది. చూడమ్మా లత, నీకు వంట చేయటం రానప్పుడు ఇలా బారెడు పొద్దెక్కే వరకు పడుకుంటే ఎలా చెప్పు? కోడి కొయ్యగానే లేచి మీ అక్క దగ్గర వంట చేయటం నేర్చుకోవాలిగా. అదే మాట నిన్న రాత్రి పడుకునే ముందు నేను మా అక్కతో చెప్తే తను ఏమందో తెలుసా అత్తయ్య గారు? ఏవంది? మనం ఈ ఇంటి కోడళ్ళం పనివాళ్ళం కాదు, పొద్దున్నే లేచి పనులు చేయడానికి. అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళం, అప్పుడే వంట పని ఇంటి పని చేస్తామా ఏంటి? ఆ పనులు అత్తయ్య గారే చూసుకుంటారులే, మనం పొద్దు పొడిచే వరకు హాయిగా పడుకుందామని నాతో చెప్పి ఇప్పుడేమో మీ దగ్గర పేరు కొట్టేయాలని పెందలకడనే నిద్ర లేచి పని చేస్తుంది. అది విన్న శ్యామలకి సితారపై పట్టరాని కోపం వచ్చింది. సితార వైపు గుర్రుగా చూస్తుంది. సితారకేం మాట్లాడాలో తెలియక భయంతో బిక్కమొహం వేసింది. తరువాత ఏమైందో వచ్చే భాగంలో చూద్దాం.